వచ్చేసి వెళ్ళిపోతా ఉంది చూడొచ్చు మీరైతే. కొంచెం లేట్ అయిపోయింది, దానివల్ల ట్రైన్ కదిలిపోయింది. అమ్మ పెద్ద స్టంట్ అయింది భయ్యా. నేను అక్కడ వెళ్ళేసి ఆగింది, ఉరుకుతున్నాం అక్కడ ఆగింది. అది వెళ్ళిపోతా ఉంది భయ్యా ట్రైన్. 5 నిమిషాల ముందు వస్తే దొరుకుతుండే మాకి ట్రైన్. ఇక్కడ చూడొచ్చు మా మామ ఫోన్ అయితే మొన్న వీడియోలో చూసే ఉంటారు. నిన్న వీడియోలో మొత్తం రిపేర్ చేపించాను ఈ ఫోన్ కి. ఇప్పుడు ట్రైన్ కోసం వర్కాల్సి వస్తుంది దగ్గరకు వచ్చేసి ఆడ ఈస్ట్ కోస్ట్ మిస్ అయితే ఇది కూడా మిస్ అవుతుండే. జస్ట్ లా ఉరుక్కుంటూ వచ్చేసి ఎక్కేసినాము. ఇక్కడ బస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి. మామూలు కాదు భయ్యా, బస్సు లేట్గా వస్తుంది అందుకనేసి అందరు వెయిట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఎందుకంటే బస్సు పంచర్ అయిపోయిందంట. ఫైనల్లీ వచ్చేసాము మహబూబాద్ రైల్వే స్టేషన్ కాడికి. సో హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. ఈరోజు వచ్చేసి మేమైతే విలేజ్కి అయితే వెళ్తా ఉన్నాము. అందుకనేసి ఇక పొద్దుగానే లేచి 7ంటికి లేచేసి మంచిగా నీట్గా రెడీ అయిపోయాను, స్నానం చేసేసుకొని ఇంకా వెళ్దాము. అలాగే మేము విలేజ్కి ఎందుకు వెళ్తున్నామో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకే తెలిసిపోతుంది. చిన్న పని అయితే ఉందన్నమాట విలేజ్కి పోయేది. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ట్రైన్ వచ్చేసి 8 o'clock, ఇక్కడనే 7:30 అయిపోయింది టైము. ఇంకా స్నానం చేసుకొని రెడీ అయిపోయాను. అండ్ వచ్చేసి ప్యాకింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది, బ్యాగ్ ప్యాకింగ్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనం అందరం కలిసి బయలుదేరిపోదాము. ఎవరెవరు వెళ్తున్నామంటే నేను, మా అమ్మ అండ్ మా చెల్లి, మా వదిన, 4 అయితే వెళ్తా ఉన్నాము. ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తూనే ఉంటారు కదా, మీకు తెలిసిపోతుంది. సరే వెళ్ళిపోతాం. ఇప్పుడు వచ్చేసి చాయ్ తాగుతున్నాను. గుడ్. లాస్ట్ మూమెంట్లో వచ్చేసి వీళ్ళు తొందర చేస్తూ ఉన్నారు. తొందర రెడీ కాలే, ఏం చేయలేదు, ఇంకా తొందరగా చేస్తూ ఉన్నారు. ఇంకా వెళ్ళిపోదాము. ఇంకా వెళ్తూ మనం ముచ్చట మాట్లాడుతున్నాము. ఇంకా లెట్స్ గో, వెళ్ళిపోదాము. ఇప్పుడు వచ్చేసి నాంపల్లి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. టైం కూడా అయిపోయింది 8. ఇప్పుడు టికెట్లు తీసేసుకొని ఇంకా ఎక్కడానికి వెళ్దాము. ట్రైన్ మస్తు లేట్ అయిపోయింది బడికి. ఇంకోండి తీసుకుందాం ఇప్పుడు టికెట్లు. వచ్చేసి వెళ్ళిపోతా ఉంది చూడొచ్చు మీరైతే. కొంచెం లేట్ అయిపోయింది, దానివల్ల ట్రైన్ కదిలిపోయింది. అమ్మ పెద్ద స్టంట్ అయింది భయ్యా. ఆహా ఎంత పని అయ్యారా. నేను అక్కడ వెళ్ళేసి ఆగింది, ఉరుకుతున్నాం అక్కడ ఆగింది. అది దగ్గరికి వెళ్ళిపోతా ఉంది భయ్యా ట్రైన్. ఆగుతుందో లేదు అక్కడికి వెళ్ళేసి. తీసుకుంది, వెళ్ళిపోయింది ట్రైన్, వెళ్ళిపోయింది భయ్యా. ఊరికి వచ్చిన ఈ ట్రైన్ అయితే దొరకలేదు. 5 నిమిషాల ముందు వస్తే దొరుకుతుండే మాకి ట్రైన్. ఇంకా మెట్రోకి వెళ్తున్నాము. మెట్రోకి వెళ్ళి సికింద్రాబాద్ వెళ్ళేసి అక్కడ నుండి ఏదైనా ట్రైన్ చూసుకుందాము. ఇప్పుడు ప్రజెంట్ మెట్రో దగ్గరికి అయితే వెళ్తున్నాము. నాంపల్లి మెట్రో స్టేషన్. మెట్రో టికెట్లు కూడా తీసేసుకున్నాము. ఇంకా వెళ్తా ఉన్నాము. 160 రూపీస్ అయితే పడ్డది 4 పోతున్నాం. ఇవ్వండి వీళ్ళే మా వాళ్ళు అందరు. ఇంకా పోతున్నాము. ఈ ట్రైన్ కూడా వచ్చేసింది మెట్రో. ఇంకా ఎక్కేసి సికింద్రాబాద్కి స్టార్ట్ అయిపోదాము. ఇప్పుడు వచ్చేసి సికింద్రాబాద్ స్టేషన్ కాడికి అయితే వచ్చేసాము మెట్రో దగ్గర. ఇంకా రైల్వే స్టేషన్ కాడికి నడుచుకుంటా వెళ్తా ఉన్నాము. సికింద్రాబాద్లో వచ్చేసి షాపింగ్ చేస్తూ ఉన్నారు మా వాళ్ళు చూడొచ్చు. అంటే చెప్పులు తీసుకుంటా ఉన్నారు, మంచిగా లేవు చెప్పులు. ఊరికి వెళ్తున్నాం కాబట్టి తీసుకోవాలనేసి తీసుకుంటున్నాం. ఇక్కడ షాప్ కాడైతే వచ్చాము. తీసుకొని ఇంకా వెళ్దాము రైల్వే స్టేషన్ లోపలికి. బంటి బోల్తే హాయ్ హాయ్ హాయ్. ఇంకా టికెట్ కూడా తీసేసుకున్నాము. ఒక్కొక్క టికెట్ వచ్చేసి 80 రూపీస్ అయితే పడ్డది. మొత్తానికి 4 members కి 320 రూపీస్ అయితే పడ్డది. మొత్తం ఒక్కొక్కటి 80 రూపీస్. ఇంకా ట్రైన్ వచ్చేసి లేట్ అయింది. వచ్చిన తర్వాత ఎక్కేసి వెళ్దాము, మీకు చూపిస్తాను అది కూడా.
ఎంతమంది రష్ ఉంటారో ఏందో భయ్యా. వచ్చేసి బంటి గాడు వచ్చేసి డబల్ రొట్టెలు తింటా ఉన్నాడు. తిను బంటి, తిను తిను తిను. సూపర్ తిన్నాడు బంటిగాడు. సూపర్ సూపర్. ఇక్కడ వీళ్ళు వచ్చేసి చికెన్ తింటారు. సో ఇప్పుడు వచ్చేసి మేము 6th ప్లాట్ఫారం కాడికి అయితే వచ్చేసాము. ఇక్కడ అన్ని టికెట్లు గిట్లా అన్ని తీసేసుకొని వచ్చేసాము ఇక్కడికి. ఇంకా కూర్చున్నాము ఇక్కడ, ఎందుకంటే ట్రైన్ రానికి కొంచెం హాఫ్ అన్ అవర్ 1 అవర్ అయితే పడుతుంది. అందుకనేసి ఇక్కడ నిల్చున్నాము. మేము పొద్దున ఒక 5 or 10 minutes ముందు వస్తుండే అయిపోతుండే. మేము అట్లుంది భయ్యా. కొంచెంలో జస్ట్లో మిస్ అయింది. మేము బైక్ దిగి లోపలికి వచ్చినాము, ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. పెద్ద స్టంట్ జరిగింది. ఇప్పటివరకు మేము వరంగల్ ఆడిపోయేటోళ్ళము మంచిగా పోతుంటేనే. ఏం చేస్తాము, ఇక ఈ ట్రైన్కే వెళ్ళాలి విలేజ్కి. చిన్న పని అయితే ఉంది విలేజ్కి వెళ్ళడానికి మేము కారణము. ఇంకా ఇక్కడ కూర్చున్నారు మా అమ్మ, ఇంకా మా వదిన అండ్ మా చెల్లి అక్కడ కూర్చుంది. మేము ఇక్కడ ఉన్నాము. ఇంకా ట్రైన్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయిపోతాము. ఇక్కడ చూడొచ్చు మా మామ ఫోన్ అయితే మొన్న వీడియోలో చూసే ఉంటారు. నిన్న వీడియోలో మొత్తం రిపేర్ చేపించాను ఈ ఫోన్కి. అండ్ నిన్న వచ్చేసి ఈ బ్యాక్ పౌచ్ అండ్ టెంపర్ గ్లాస్ అయితే వేయించాను. ఇప్పుడు ఫోన్ మాత్రం రిపేర్ చేయించినట్టే లేదు, మొత్తం కొత్త దానిలోకి అయిపోయింది ఫోన్ అయితే. ఓవరాల్గా సూపర్ ఉంది ఫోను. చూడొచ్చు మీరైతే. ఎట్లుందో ఒకసారి కామెంట్ అయితే చేయండి. నాకైతే మస్తు అనిపిస్తుంది. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. ఆ వీడియో చూడకపోతే గినంగా మన ఛానల్ అయితే ఉంటుంది, వెళ్ళి చూసేయండి ఫోన్ రిపేరింగ్ వీడియో. ఇప్పుడు ట్రైన్ కోసం వర్కాల్సి వస్తుంది దగ్గరకు చూస్తున్నాము. ఇప్పుడు ట్రైన్ అయితే ఎక్కేసాము. అమ్మో బాబాయ్, ఊరికి వచ్చిన భయ 6 మీద కనిపించింది ఫస్ట్, తర్వాత 3 మీద కనిపించింది. అందుకనే ఊరికి వచ్చేసి ఎక్కేసాము. ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కేసాము కదా, ఇక ఇంటికి స్టార్ట్ అయిపోదాము. వచ్చేసి ఆడ ఈస్ట్ కోస్ట్ మిస్ అయితే ఇది కూడా మిస్ అవుతుండే. జస్ట్ లా ఉరుక్కుంటూ వచ్చేసి ఎక్కేసినాము. ఇంకా స్టార్ట్ అయిపోదాము ఇక్కడ నుంచి. బాబు ఊరికి వచ్చిన భయ 2 బ్యాగులు పట్టుకొని ఉరికినా. బాబోయ్ దమ్ వస్తుంది భయ. ఈ ట్రైన్ వచ్చేసి ఇక్కడనే ఇప్పుడు ఆగింది అనమాట. ఇది ఈ ట్రైన్ వెనకాలనే ఇంకో ట్రైన్ ఆగింది, చూడొచ్చు మీరైతే. ఈ ట్రైన్ వెనకాల అవ్వండి అనిపిస్తుంది. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక 5 minutes ఆగింది, ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇవ్వండి ఇక్కడ నుండి లొకేషన్ మంచిగా కనిపిస్తూ ఉంది, గ్రీనరీ ఇట్లా అన్నీ. స్టార్ట్ అయిపోయింది ఇక ట్రైన్. ఈ ట్రైన్ కోసం ఆగింది అనుకుంటా. సైడ్లోకి వస్తుంది ఒక ట్రైన్. ఓ స్పీడ్గా వస్తుంది భయ్యా, దీనికోసమే ఆగింది. వచ్చేసాము మహబూబాద్ రైల్వే స్టేషన్ కాడికి. ఫైనల్లీ వచ్చేసాము మనం మహబూబాద్ రైల్వే స్టేషన్ కాడికి. ఇక దిగేస్తున్నారు మా వాళ్ళు. ఎంత ప్రశాంతంగా ఉంది భయ ఇక్కడ. ఫైనల్లీ 5 hours జర్నీ తర్వాత ట్రైన్ దిగేసాము. ఇంకేం చూడండి, మొత్తం రైల్వే స్టేషన్ని మొత్తం కన్స్ట్రక్షన్ కొత్తగా చేంజ్ చేస్తారు. అక్కడ సైడ్ వచ్చి తవ్వుతా ఉన్నారు. ఇవ్వండి మొత్తం ఎట్లా ఉందో. ప్రజెంట్ ఇట్లా ఉంది, ఇంకా రెడీ చేసిన తర్వాత ఎట్లా ఉంటుందో ఇది చూడాలి. ఇప్పుడే వచ్చేసి మేము టిఫిన్ చేసేసుకొని వచ్చేసాము. ఇంకా గోల్డ్ షాప్కి అయితే వెళ్తున్నాము. చిన్న పని అయితే ఉంది గోల్డ్ షాప్లో, చిన్న ప్రోడక్ట్ తీసుకునేది ఉంది. అది తీసేసుకొని మళ్ళీ వెళ్ళాలి. ఇంకా మా పంటి వాళ్ళు అందరు కలిసి వెళ్తూ ఉన్నారు, నేను వెనకాల నుంచి వెళ్తూ ఉన్నాను. టిఫిన్ కూడా చేసుకున్నాము. ఇంకా వెళ్దాము గోల్డ్ షాప్కి. ఇక్కడ బస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి, మామూలుగా కాదు భయ్య. బస్సు లేట్గా వస్తుంది, అందుకనేసి అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం బస్సు కోసమే. వస్తే ఇంకా ఎక్కి వెళ్ళిపోదాము మనము.
కొత్త జామా బస్ ఎక్కే కాడ చూశారు కదా మీరు ఎంతగానో రష్ ఉందో. అందుకనేసి మేము బస్ స్టాండ్కి అయితే వెళ్తా ఉన్నాము. అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుంది, దొరికితే గినంగా బస్సు. ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోదాము. ఎందుకంటే బస్సు పంచర్ అయిపోయిందంట, పెద్ద స్టంటే జరిగింది. ఇంకా దిగుతున్నాం అందరం. ఫైనలీ బస్ ఎక్కిన 1 అవర్కి ఇంకా మా ముకుందపురం దగ్గరకైతే వచ్చేసాను. ఇక్కడ నుండి ఆటో మీద అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఆటోలు దొరుకుతలేవు భయ్య, ఫోన్ చేసినా కానీ వస్తలేరు ఎవరు. ఇంకా మా మామ వాళ్ళు కటింగ్ చేపిస్తూ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను ఇప్పుడు. ఆటో వచ్చిన తర్వాత వెళ్దాము ఇంటికి. సో ఇప్పుడు వచ్చేసి మేము కటింగ్ తీపించుకొని బయలుదేరిపోయాము ఇంటికి. రాత్రి అయిపోయింది, చూడొచ్చు మీరైతే. చీకటి మొత్తం పోతా ఉన్నాం ఇంటికి. సో ప్రజెంట్ ఫైనల్లీ విలేజ్కి అయితే వచ్చేసాను నేను. అంటే ఇక ఏముంటుంది, ఈరోజు వచ్చిన పని అయితే కాలేదు. మేము వచ్చోడికే లేట్ అయిపోయింది. ఎంత అయిందంటే 7 అయిపోయింది, రాత్రి అయిపోయింది. కాబట్టి ఈరోజు కాదు, రేపే అవుతుంది ఆ పని. ఏంటిదో మీకు చెప్తాను రేపటి వీడియోలో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. అంతవరకు అలాగే నేను వచ్చేసి కటింగ్ చేయించాను, చూడవచ్చు మీరైతే. కటింగ్ అయితే చేయించుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాను నేను.